మరి అంతమంది ఫార్మింగ్ చేసినా అప్పట్లో కరువు ఎందుకు వచ్చేది? అసలు కరువు అంటే ఏంటి చెప్పు? వర్షాలు సరిగ్గా పడక, పంటలు సరిగ్గా పండక, ఉన్న జనాలకి ఈ రిసోర్స్ అన్నీ సరిపోక కరువు వస్తది. ఓకే, బానే ఉంది. 1770 నుంచి 1943 వరకు ఎన్నో సార్లు కరువులొచ్చినాయి. కానీ బెంగాల్ కరువు ఎప్పుడైతే వచ్చిందో 30 లక్షల మంది చనిపోయారు తిండి లేక. అదే అతి పెద్ద కరువు. ఫుడ్ అన్ని చోట్ల పండ్ల, కానీ కొన్ని చోట్ల పండింది. ఈ ఎక్స్‌పోర్ట్ అనేది ఏదైతే చెయ్యాలి అని ఒక లిమిట్ ఏదైతే పెట్టుకున్నారో, ఆ లిమిట్‌కి తగ్గట్టు పంపించారు. ఇక్కడ ప్రజలు తినడానికి ఏమీ మిగిల్చకుండా. అందుకనే 30 లక్షల మంది చనిపోవడానికి కారణమైంది. చర్చిల్ అనేవాడు ఎమర్జెన్సీ రిలీఫ్ కూడా ఒప్పుకోలేదు. ఈ కరువు నేచర్ వల్ల వచ్చింది కానీ మనుషుల వల్ల అదుపయ్యేది. కానీ కొంతమంది క్రూరమైన డెసిషన్స్ వల్ల అంతమంది చనిపోవడానికి కారణమయ్యింది. మరి ఇంత జరుగుతున్నా మన రాజులు, రాజ్యాలు ఏమి చేయలేదా?